టైమ్ టేబుల్ స్టడీస్‌కే కాకుండా పర్సనల్ టైమ్, బ్రేక్స్ అండ్ ఫ్యామిలీ టైమ్ కూడా ఇంక్లూడ్ చేయాలి. బ్యాలెన్స్ లైఫ్ కోసం చాలా ఇంపార్టెంట్. టైమ్ టేబుల్ ఫాలో అవ్వడంలో చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారంటే, కొత్తలో నీ పైన కాన్ఫిడెన్స్ అండ్ మోటివేషన్‌తో రిజిడ్‌గా ప్రిపేర్ చేస్తాం. లైక్ నువ్వు ఒక 40 మినిట్స్ కాన్సంట్రేట్‌గా చదవగలుగుతావు. బట్ ఏదో టైమ్ టేబుల్ ఫాలో అవుతున్నా అనేసి 1 ½ అవర్ పెట్టుకుంటాం. యూ ఫీల్ మోర్ డిఫికల్ట్. సో, ఫ్లెక్సిబుల్‌గా ఉండేలా ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్. దెన్ యూ కెన్ హ్యాబిట్యూట్ టు దట్. టైం టేబుల్ని 1 వీక్ 1 మంత్ ఫాలో అవ్వాలి అని రూల్స్ పెట్టుకోకు. 1 డే ఫాలో అయ్యి ఇంకా 29 డేస్ ఉన్నాయని గుర్తు వస్తే నీకు ఫాలో అవ్వాలి అని ఇంట్రెస్ట్ పోదు. టైం టేబుల్ 1 డే మాత్రమే ఫాలో అవ్వాలి అని పెట్టుకో. రేపు ఏం చేయాలి అని ఈరోజే రాసు. నైట్ రాసుకొని నెక్స్ట్ ఏమేం చేసావు అనేసి నెక్స్ట్ డే రివ్యూ చేసుకో. ఇలా డైలీ నైట్ 5 మినిట్స్ నువ్వు నెక్స్ట్ డే ఏం చేయాలి అని ఈరోజు ఏం చేసినావు అనేసి రివ్యూ చేసుకో. దెన్ ఇంకా ఎంత డెవలప్ అవ్వాలి అనేది నీకు ఒక ఐడియా అనేది వస్తుంది. 1 2 డేస్ మిస్ అయినా మళ్ళీ స్టార్ట్ చేయి. మేక్ షూర్ టైం పాస్ థింగ్స్ కూడా టైం టేబుల్లో ఇంక్లూడ్ చేయాలి. లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ నువ్వు డైలీ ఒక 1 అవర్ చూడాలి అని ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నావు. టైం టేబుల్ వల్ల 1 అవర్ చూస్తావు. లేదంటే 5 మినిట్స్కి ఒకసారి, 10 మినిట్స్కి ఒకసారి, 20 మినిట్స్కి ఒకసారి, హాఫ్ 1 అవర్కి ఒకసారి ఇలా రీల్స్ చూస్తూ చూస్తూ డైలీ నియర్లీ 5 to 6 అవర్స్ రీల్స్ పైనే స్పెండ్ చేస్తాం. అండ్ మీకు బిగ్గెస్ట్ టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.